ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సప్తమి తెల్లవారి 4:47 వరకు, హస్తా నక్షత్రం ఉదయం 9:14 వరకు, సాయంకాల వర్జ్యం 4:58 నుండి 6:31 పర్యంతం. ఈరోజు సోమవారం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:26 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 2:38 నుండి 3:22 పర్యంతం. ఇక ఈరోజు సోమవారం పరమశివుడి ఆరాధనకు అనుకూలమైనటువంటి రోజు. మరి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు ఒకసారి అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలం. చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక పని ఆటంకంగా మారుతుంది. చాలా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. వ్యాపార పరంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవటానికి కొత్త కొత్త రుణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత పెరుగుతుంది. అలాగే ఎవరితోనైతే మీరు ఎక్కువగా సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారో వారే మీ మీద దుష్ప్రచారం చెయ్యటము మీకు ఎనలేని దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది. వృధా ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారా ఈరోజు ఇంకా మంచి ఫలితములను పొందవచ్చు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం అనేటువంటిది అవసరము. ఆరోగ్యపరంగా ఆటంకాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యం కోసం పెద్దల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. అలాగే వ్యాపారస్తులు క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయంగా చేసుకోవటం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను మీకు అందజేస్తుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. విదేశీ యానానికి సంబంధించినటువంటి ఫలితాలు విద్యార్థులకు అనుకూలంగానే వస్తాయి. మేషరాశి విద్యార్థులు చాలా కష్టపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. మేషరాశి వారు ఈరోజు సోమవారాన్ని పురస్కరించుకొని శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో శివారాధన చేయండి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభరాశి వారికి ఈరోజు కొన్ని మాట పట్టింపు వ్యవహారాలు చాలా ఇబ్బందిని కలిగింపచేస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలకు ఆస్కారం ఉంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొత్త కోర్సుల్లో చేరటానికి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. తాహత్తుకు మించి రుణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంసలు లభించటం పట్ల చాలా ప్రశాంతతను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ఆస్కారం లభించినప్పటికీ కూడా వాటిని ఆస్వాదించలేకపోతారు. అలాగే క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి దిశగా ముందడుగు వేస్తారు. ఆచితూచి కొన్ని వ్యవహారాల్లో మాట్లాడటం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. వృషభరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శ్రీ శివాయ గురవే నమః అనేటువంటి నామ మంత్ర జప అనుష్ఠానం వల్ల ఇంకా మంచి ఫలితాలను మరిన్ని కూడా పొందవచ్చు. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 3. వృషభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మిథున రాశి వారికి ఈ రోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. సమస్యలు లేనటువంటి జీవితము, ప్రమోదభరితమైనటువంటి ఆనందం, వీటన్నింటి మధ్య గృహంలో సందడిగా వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావటం చాలా తృప్తిగా
ఉంటుంది. సోదరుల మధ్య, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వారాంతం వరకు వాయిదా పట్టడం కూడా మీకు కొద్దిగా అసంతృప్తికి హేతువవుతుంది. నూతన కోర్సుల పట్ల విద్యార్థులకు అవకాశాలు అనేటువంటివి కలిసి వస్తాయి. అలాగే రుణం చేయటం మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. మిథున రాశి రాజకీయ నాయకులకు కొద్దిగా మంచి అవకాశాలు లభించే ఆస్కారం కూడా ఉంది. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈరోజు సంపుటీకరణంగా పారాయణం చేయటం అనేటువంటిది చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. సొంతింటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ సొంతింటి ఆలోచనలు ఫలించేటువంటి ఆస్కారం కూడా ఉంది. వ్యాపార పరంగా లాభాలు అనేటువంటివి పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కర్కాటక రాశి వారు ఈరోజు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించటానికి చాలా వరకు కూడా గట్టి ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. చాలా వరకు ఇంట బయట వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకంగా ఉండేటువంటి పనులను నివారింపచేయటానికి పూనుకుంటారు. కర్కాటక రాశి విద్యార్థులు ఈరోజు ఏదైనా కొత్త కోర్సుల్లో అప్లికేషన్లు పెట్టుకోవటానికి చాలా వరకు మంచి రోజు అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు ఒక చక్కటి సమాచారము కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో శివాలయాన్ని సందర్శించండి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. శారీరకంగా, మానసికంగా చాలా అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మనోధైర్యంతో కూడా ఎదుర్కొంటారు. అకారణంగా మానసిక ఆందోళన అనేటువంటిది చాలా వరకు మీకు ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సమేతంగా మధ్యాహ్నం తర్వాత విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ఉద్యోగపరంగా అభివృద్ధిని పొందటానికి, పై అధికారులతో మాట్లాడటానికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా ఆహార విహారాదులను సక్రమంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకుంటారు. అలాగే వ్యాపార పరంగా లాభాదులు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాదులు ఈరోజు ఆరంభించకపోవటం చాలా వరకు ఉత్తమోత్తమం. సింహరాశి అవివాహితులకు వివాహాది యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సింహరాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆవు నెయ్యితో శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారు ఈరోజు అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ఆలోచించిన దానికంటే అధిక మొత్తంలో డబ్బు రావటం మీకు ఎనలేని తృప్తిని కలిగింపచేస్తుంది. చాలా రోజుల తరువాత మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో అది కుటుంబ పరంగా ఒక ఆనందాన్ని కలిగింపచేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయము. పై అధికారుల యొక్క అండదండల వల్ల ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అవసరానికి మించి రుణాలు చేయటం అనేటువంటిది ఏమాత్రము కూడా మీకు సబబు కాదు. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుండి ఆరంభం చేసుకోవటానికి సంకల్పాన్ని చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి
సంయమనంతో ప్రవర్తించడం అనేటువంటిది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. ధనవృద్ధి కోసము లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే ఈరోజు శివుడికి బిల్వదళములతో అర్చన చెయ్యండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. తులారాశి వారికి ఈరోజు అత్యుత్తమమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడినప్పటికీ కూడా మీరు తీసుకుంటున్నటువంటి చొరవ కారణంగా వాటిని పూర్తి చేస్తారు. వృధా ఖర్చులను నివారణ చేసుకుంటే డబ్బులు చాలా వరకు కూడా మీకు మిగులుతాయి. అన్ని వ్యవహారాల్లో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఆందోళన పడకుండా ఉండటము చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కొన్ని నష్టాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి శ్రద్ధగా వ్యాపారాలు చేయటం ఈరోజు సముచితంగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందింపు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ అభివృద్ధిలో చాలా వరకు కూడా కష్టపడాల్సి వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఎంతో కాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా ఈరోజు సాయంకాల సంధ్యా సమయం వరకు పూర్తి అవుతాయి. ఇంకా మంచి ఫలితాలు తులారాశి వారు పొందటానికి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం చేయటము, భగవద్గీత 16వ అధ్యాయాన్ని పారాయణం చేయటం కానీ వినటం కానీ చేయటం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి అదృష్ట వర్ణము నీలం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అవరోధాలు తప్పకుండా కలుగుతాయి. గతంలో మీకు అప్పు ఇచ్చినటువంటి వారు బాగా బలవంతం చేయటం వల్ల తిరిగి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు మీకు విజయానికి హేతువవుతుంది. చిరు వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు గృహములో ఉద్యోగపరంగా పట్టిందల్లా బంగారంగా కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చెయ్యాలి అని అనుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఈరోజు భోజనానంతరం మాత్రమే ప్రయాణాలు చేయటం చాలా వరకు సముచితమైనటువంటి నిర్ణయం. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి వీసా సంబంధిత సమస్యలు కూడా ఈరోజు తీరిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో కుంకుమార్చన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బిల్వ దళములతో ఈశ్వరారాధన చేయటం వల్ల కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆదాయము ఎలా ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి చేయడం మీద దృష్టి పెడతారు. అయితే బద్ధకం వల్ల కొన్ని అవకాశాలు విద్యార్థులు కోల్పోతారు. బద్ధకాన్ని విడిచిపెట్టి ముందుకు దూకండి. ఉద్యోగపరంగా కూడా నిరుద్యోగులు కూడా దీనివల్ల చాలా అవకాశాలను కోల్పోతారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లు రావటం, దానికి తగినటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి ఆరంభం చేసుకుంటే ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి తప్పకుండా మెరుగవుతాయి. అలాగే గతంలో రుణాలు తీసుకున్నటువంటి వారు బ్యాంకు రుణాలు తీర్చడంలో ఇబ్బందులు తప్పకుండా పడతారు. అకారణమైనటువంటి వాటి చేత మానసిక ఆందోళన పెరిగిపోతుంది. అయితే ఏదైనా ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఏర్పడితే వైద్యుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరించండి. ముందు జాగ్రత్త పడటం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. రాజకీయ నాయకులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శివాలయంలో 21 ప్రదక్షిణములు చేసి నారికేలమును నందీశ్వరుడికి సమర్పణ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు.
మకర రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. ప్రారంభించినటువంటి పనులను దైవానుగ్రహంతో ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ సమాచారం మరింత ఆలస్యంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి ద్వారా స్థిరాస్తి సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. విశేషమైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగము రావటము కుటుంబం అంతటికి కూడా ఆనందం కలిగింపచేస్తుంది. అయితే ఊహించని ఖర్చులు వచ్చి మీద పట్టం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. సందర్భానుసారంగా ఆలోచనలు చేయండి. నష్టపోవాల్సిన చోట అనూహ్యంగా లాభాలు కూడా పొందే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మకర రాశి విద్యార్థులకు కొద్దిగా కష్టపడితే మంచి ప్రయత్నం ద్వారా ఉన్నత ఉద్యోగము సంప్రాప్తిస్తుంది. మకర రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో నందీశ్వరుడి సన్నిధిలో శివదీపం వెలిగించండి. అదేవిధంగా బిల్వ దళములతో లింగాష్టక స్తోత్ర పారాయణం చేసి బిల్వములను సమర్పించటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఈరోజు శుభవార్త శ్రవణము చాలా తృప్తిని కలిగింపచేస్తుంది. మధ్యాహ్నం తర్వాత అనారోగ్యము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ధార్మిక చింతన అలవడుతుంది. ముఖ్యంగా చిన్న సూచన ఏమిటి అంటే కుంభరాశి వారు దుర్వ్యసనాలకు లోనయ్యే ఆస్కారము ఉంది కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్సు మీకు కలుగుతుంది. అనాలోచితంగా అబద్ధాలు చెప్పటం వల్ల కూడా చాలా మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది. అలాగే వాహన మూలకంగా కొన్ని సమస్యలు ఈరోజు తప్పకుండా మీకు కలుగుతాయి. అలాగే ఎవరికైనా రుణం ఇవ్వాలన్నా రుణం తీర్చాలన్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుంభరాశి వారికి ఈరోజు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఈ 2 రకాలుగా అలసట విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆ అలసటను తీర్చుకునేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తే మంచిది. కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో సాయంకాల సమయంలో పాల్గొంటారు. కుంభరాశి స్త్రీలకు వివాహాది యోగ ప్రాప్తి అనేటువంటిది త్వరలోనే కలగబోతోంది. కుంభరాశి విద్యార్థులు గట్టి ప్రయత్నం ద్వారా ఉన్నతమైనటువంటి అవకాశాలను సాధించగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రమును రావి చెట్టు కింద కూర్చొని చేయటం వల్ల ఆటంకాలన్నింటినీ కూడా అధిగమిస్తారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. దూర ప్రాంత ప్రయాణం ఏదైతే ఉన్నదో అది వాయిదా పడుతుంది. ఏం జరిగినా అది మన మంచికే అన్న ధోరణి మీలో అధికమవుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు చాలా వరకు ఈరోజు పూర్తి చేస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి సూచన. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి విజయాలు సాధిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందేటువంటి ఆస్కారం కూడా ఈ రోజు నుండి ఆరంభం అవుతుంది. ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం మీనరాశి వారు దశావతార స్తోత్ర పారాయణం చెయ్యండి. ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో విష్ణు ఆలయంలో దీపారాధన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మరిన్ని ఉత్తమోత్తమైన ఫలితాలు పొందాలి మీరు అని ఆ భగవానుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. విజయసిద్ధి పరంపరలు జీవితాంతం కొనసాగటానికి చక్కటి
సుఖ సంపదలతో తొలతూగటానికి వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలతో పాటుగా మనం నిత్యం ఆచరించే నిత్యాచరణ విధి విధానాలు కూడాను మనకు సహకరిస్తాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుంటున్నాం. సహసిద్ధంగా అండి, మీ ఇంట్లో గోడకి గడియారం తగిలిచ్చారు. ఆ గోడ గడియారాన్ని నిత్యం కూడా చూసుకుంటూ దాన్ని బట్టి మీరు మీ కార్యక్రమాల్ని నిర్వహిస్తుకుంటూ ఉన్నారనుకోండి, ఉన్నట్టుండి ఆ గడియారం తప్పుగా చూపిస్తోంది అంటే కాస్త ముళ్ళు ఆలస్యంగా తిరగటమో లేక త్వరగా తిరగటమో జరుగుతోందనుకోండి, ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు సాధించవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యంగానే కొనసాగుతాయి. బద్ధకం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది, అలసట కూడాను వస్తుందండి. ఆలోచనలో లోపాలు వస్తాయి. ఇంకా కాలేజీలే టైం అని చెప్పేసి నిద్రపోవడం జరుగుతుంది. అది స్లోగా తిరుగుతోంది అనుకోండి, తెల్లవారినా కూడా తెల్లవారలేదు అని చెప్పేసి నిద్రపోతే పనులు ఎట్లా అవుతాయి? కాబట్టి ప్రతి ఇంట్లో కూడాను గ్రహించవలసిన ముఖ్యమైన విషయం, గడియారములో ముళ్ళు సరిగ్గా కాలాన్ని చూపిస్తున్నదా లేదా అనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా దక్షిణం వైపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గడియారం ఉండకూడదు. మీ పడక గదిలో నిద్ర నుంచి లేవగానే గడియారాన్ని చూడకూడదు. గోడకి ఎదురుగా మాత్రం గడియారం పెట్టుకోవద్దు, పక్కకి పెట్టుకోండి. నిద్ర నుంచి లేచిన తర్వాత మీరు ఉత్తర దిశగా నడిచేటప్పుడు టైం ఎంత అయిందో అని చెప్పేసి ఒకసారి అట్లా చూడండి చాలు. ఈ విధి విధానాన్ని గనక మీరు పాటించినట్లయితే కాలచక్ర భ్రమణంలో మీ జీవన శైలిలో సంభవించేటువంటి అదృష్టాదృష్ట ప్రభావాలు మీ కోరికలకు తగినట్టుగా కొనసాగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, ప్రతి ఇంట్లో కూడా ఈ మధ్యకాలంలో డస్ట్బిన్నులు అనేటువంటివి పెట్టుకుంటున్నారు కదా. ఆ డస్ట్బిన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏ వారం మర్చిపోయినప్పటికీ కూడా నిన్నటి రోజు ఉన్నటువంటి చెత్త గురువారం నాడు శుక్రవారం నాడు మాత్రం ఉండకుండా చూసుకోండి. గురువారం శుక్రవారం ఇంట్లో డస్ట్బిన్లో చెత్త అనేది కనిపించకూడదండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు గ్రహించి వెంటనే ఆ చెత్త బండిలో ఆ డస్ట్బిన్లో ఉన్నటువంటివన్నీ కూడా వేయాలి. ప్రతినిత్యం వేస్తే చాలా మంచిది. అయితే గురువారం శుక్రవారం మాత్రం డస్ట్బిన్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ చెత్త ఉండకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సిరులు పొంగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ కుటుంబంలో అందరూ కూడా ఎప్పుడూ కూడాను కొత్త ఉత్సాహంతో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మరి డస్ట్బిన్కి ఇంత గొప్ప విశేషం ఉంది. మరి అలాగే దుర్గాదేవిని గనక జాజి పూలతో గనక పూజ చేసినట్లయితే మీ మేధస్సు బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందంటోంది శాస్త్రం. మీ ఇంట్లో దంపతుల మధ్య తరచూ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, అవగాహన లోపిస్తోంది. ఇటీవల కాలంలో మాట్లాడితే కోపం వస్తుంది. నేనేమన్నానని ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటామో ఏదో జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సింహద్వారం ఎదురుగా ఉన్న గోడకి మీ యొక్క దంపతుల చిత్రపటాన్ని తగిలించి ఉంచండి. అంతేకాకుండా హాల్లోకి రాగానే ఆ పటాన్ని కాసేపు చూడండి. నవ్వుతూ ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని చూస్తే మీకు ఆనందం వేస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది. మీ గృహంలో వాడే డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్, మ్యాట్స్ ఇవన్నీ కూడా
గృహిణి యొక్క నక్షత్రానికి అనుకూలమైన రంగులు కలవిగా వాడటం వల్ల సుఖ సంతోషాలు, కుటుంబ సౌఖ్యం కూడా వస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు కదండి. అందుకని మీ గృహాన్ని నక్షత్రానికి అనుకూలమైనటువంటి రంగులు మీరు ఎక్కువగా కనుక మీ ఇంటి డోర్ కర్టెన్స్ గాను, కిటికీలకు తగిలించే అందమైన కర్టెన్స్ గాను ఉపయోగించినట్లయితే చాలా చక్కటి కుటుంబ సౌఖ్యం, సత్సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం, భోగభాగ్యాలు ఇవన్నీ కూడాను కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ధనమూలమిదం జగత్ అని ఒక ప్రమాణ వాక్యం. ఈ లోకాన్ని నిర్వహించేది ధనం. ధర్మాచరణ ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది. ఆ ధనం కారణంగానే ఈ లోకమంతా కూడా నిర్వహింపబడుతుంది ఈనాటి కాలంలో. అలాంటి ధనం మన వద్ద తగ్గితే, మన అవసరాలకు సరిపడా ధనం నిలవలు మన వద్ద లేకపోతే, సంపద తరిగితే, డబ్బు కావాలి అనే ప్రశ్న వేసుకున్న పిదప అప్పు అనే రెండవ పదం మన ముందుకు వస్తుంది. అప్పులు తీసుకోవడం, అప్పులు చెల్లించడం, రుణదాత, రుణగ్రహీత. ఈ చక్రంలో పడి ఆ అప్పుకు వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలు ఇలాంటి ఇబ్బందులలో అతలాకుతలమై సతమతం పాలయ్యేటటువంటి వారికి తంత్ర మార్గం పత్ర రూపంలో ఒక సహాయం చేస్తుంది, ఒక సాధనా మార్గాన్ని సూచిస్తుంది. ఆ సాధనా మార్గంలో చెప్పబడ్డ ఆ పత్రం మద్ది చెట్టు ఆకు, అర్జున పత్రం అని మనం అంటూ ఉంటాం. ఈ అర్జున పత్రం లభించని ఎడల ప్రత్యామ్నాయంగా అరిటాకుని కూడా వినియోగించవచ్చు. అరిటాకు కూడా లభించని పక్షంలో వెదురు ఆకు, ఈ మూడింటిలో వేటినైనా వినియోగించి ఈ తంత్రాన్ని పూర్తి చేస్తే అలాంటి వారికి రుణ సంబంధమైన సమస్త బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది, మనోబలం పెరుగుతుంది. అలాగే అప్పు తీసుకున్న వారు చెల్లించే మార్గాలపైన మన మనస్సు నిమగ్నమవుతుంది. లేదా మనమే అప్పులు చెల్లించేటువంటి స్థితిలో ఉన్న ఎడల అప్పులు చెల్లించే నిమిత్తమై మరికొన్ని ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి మార్గాలలో మన మనస్సు ఏకాగ్రతను చూపుతుంది. కనుక ఈ సాధనా మార్గాన్ని మనం అన్వేషించి, అనుసరించి, పాటించగలిగితే తప్పక విజయం లభిస్తుంది. అర్జున పత్రం మద్ది ఆకు, ఇది లభించని ఎడల అరటి ఆకు, ఈ రెండు కూడా లభించని ఎడల వెదురు ఆకు, వెదురు చెట్టు, బ్యాంబూ ట్రీ అంటాం కదా, ఆ ఆకు. వీటిని వినియోగించి ఈ తంత్రాన్ని పూర్తి చేయాలి. సోమవారం కానీ, శుక్రవారం కానీ, లేక యథాశక్తి మనకు నచ్చిన వీలైన రోజు కానీ, ప్రధానంగా మట్టుకు సోమవారమే ఈ తంత్రం లాభదాయకంగా ఉంటుంది. ఉపవాస వ్రతం పాటించి ఈశ్వరాభిషేకం చేసి బియ్యం, నువ్వులు కలిపి అన్నంగా వండాలి. అలాగే మినపపప్పుతో గారెలు సిద్ధం చేసి 4 గారెలను స్వీకరించాలి. నువ్వులు, బియ్యము కలిపి వండిన అన్నం, ఈ 4 గారెలు ఆ అన్నం చుట్టూరా ఉంచి అర్జున పత్రంలో కానీ, అరటి ఆకులో కానీ, లేదా వెదురు ఆకులను అక్కడక్కడ ఉంచి అరిటాకులో కానీ, మొత్తం మీద ఈ 3 ఆకులను కూడా మేళవించి కానీ ఒక నైవేద్యం వల్ల సిద్ధం చేసి ఇష్టదేవతాపూర్వకంగా నమస్కారం చేసి పిదప శ్వానములకు, శునకములకు ఈ పదార్థాన్ని ఆహారంగా అందించాలి. ఇలా మనలో ఉండేటటువంటి కొన్ని విలక్షణ సంబంధితమైన ఆలోచనలు దూరమైపోయి సలక్షణమైన ఆలోచనలు పెరుగుతాయి. అప్పులు తీసుకునే విషయంలో కానీ, అప్పులు చెల్లించే విషయంలో కానీ మనస్సు తగు జాగరూకతతో వ్యవహరిస్తూ సంయమనంతో
మాట తీరు మార్చుతుంది. ఎక్కడ మాట తీరు సంయమనంగా ఉంటుందో అక్కడ అప్పుల విషయాల్లో ఏ విధమైన చికాకులు బెదిరింపులు తలెత్తవు, పొడసూపవు. మన మాట మనకు కటువుగా తోస్తే రుణదాతలు రుణగ్రహీతల మధ్యన ఆ మాట కాస్త పెడసరంగా తోచి మాట తగువుగా మారే ప్రమాదం ఉంటుంది. అప్పు స్వీకరించడం సహజం, అవసరాలలో అప్పు చేస్తారు, అలాగే అప్పులు తీర్చాలి. ఒక బ్యాంకు నుంచి మనం తీసుకున్నాం, బ్యాంకుకి మళ్ళీ మనం చెల్లిస్తే కదా ఆ బ్యాంకు వారు ఎవరి వద్ద అయితే భద్రత కారణంగా కొంత డబ్బు మరి ఎవరో దాచుకుని ఉన్నారో వారికి తిరిగి చెల్లింపులు చేసేది. కనుక అప్పులు తీసుకోవడము సహజమే, అప్పులు ఇవ్వడం కూడా సహజమే. ఇలాంటి ఈ బంధనంలో మన మనస్సు సంయమనం కోల్పోతే స్వార్థ బుద్ధి పెరుగుతుంది. ఎలా అప్పులు చెల్లించకుండా పారిపోదామా అన్న ఆలోచన కూడా పాపమే. అలాగే అవసరంలో ఉండి కూడా అప్పు చెయ్యను అని భీష్మించు కూర్చోవడం కూడా దోషమే. అవసరం పూర్తి కావాలి, విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి, అమ్మాయి వివాహం కావాలి, అబ్బాయి వివాహం కావాలి, అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ ఇంటి నిర్మాణం పూర్తి కావాలి, అలాగే అనేక ఇతర అవసరాలకు మేరకలకు ఆ రకంగా చక్కటి వాహనం కూడా కావాలి, ప్రశాంతమైన మనస్సు కావాలి. ఇలాంటి అన్ని కోరికలలో కూడా మనం ఉన్నప్పుడు వీటికి సంబంధించి ధన అవసరాలు కూడా ఉంటాయి. కనుక సమస్తములైన ధన సంబంధిత అవసరాలన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఉపయోగపడేటటువంటి ఆ ఆకు వెదురు ఆకు, వేణువు అని చెప్తూ ఉంటాం మనం. పాలాశ దండం ఏ విధంగానైతే రుణ సంబంధిత శత్రు సంబంధిత దోషాదులను తొలగిస్తుందో అలాగే వైణవ దండము అన్న పేరిట వెదురు కర్ర కానీ వెదురు ఆకు కానీ మనలో ఇలా ధన సంబంధమైన సానుకూల ఆలోచనలను పెంచుతుంది. అర్జునపత్రం, మద్యాకు కానీ అరిటాకు కానీ ఈ రెండింటిలో నువ్వులు బియ్యం కలిపి వండినటువంటి ఆ అన్నం 4 అంటే 4 గారెలు. ఈ 4 కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులకు ప్రతీకాత్మకంగా ఉండేవిగా మనం భావన చెయ్యాలి. 4 గారెలు 4 వైపులా ఉండేలాగా అమర్చుకొని ఆ పిదప 2, 1, 3, 4 ఎన్ని లభిస్తే అన్నీ వెదురు ఆకులు ఆ అరిటాకులో కానీ అర్జున పత్రం మధ్య ఆకులో కానీ ఒక పక్కగా చెక్కి పిదప ఈ పదార్థాన్ని శునకానికి ఆహారంగా అందించాలి. ఇలా చేస్తే మనలో ఉండేటటువంటి విద్వేషపూరిత వ్యతిరేక పాపపూరిత ఆలోచనలు తొలగిపోతాయి. పైగా ఎలా అప్పులు చెల్లించాలా అన్న ఆలోచనలు మొదలై అప్పులు చెల్లించే నిమిత్తమై అధిక ఆదాయ వనరులపైన కొత్త మార్గాలు అన్వేషించడంలో మన మనస్సు ఏకాగ్రతను చూపుతుంది. ఒక సాధనం మనం చేశామంటే ఆ సాధనం చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆ సాధన, ఆ ప్రయోగం, ఆ విధానం, ఆ తంత్రం, ఆ మార్గం మనం అనుసరించడంతో దానంతట అదే అప్పుడు తొలగించేలాగా చెయ్యదు. ఈ విధానం, ఈ తంత్రం, ఈ మార్గం, ఈ సాధనాక్రమం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఖర్చులు పెరిగాయి, ఆదాయ వనరులను కూడా పెంచుకోవాలి లేదా ఖర్చులను తగ్గించుకోవాలి. ఆదాయ వనరులు పెంచుకునే విధంగా మన మనసు ఏకాగ్రతతో ఉండాలి, మనకు కాస్త 4 పనులు లభించాలి అనేటువంటి ఆలోచన గల వారంతా కూడా ఇలా నువ్వులు బియ్యంతో కలిపి వండిన అన్నం వండడానికి అవకాశం లేని ఎడల కాసింత బియ్యం ఆ పైన నల్లని నువ్వులు. గుర్తుంచుకోవలసింది, అన్నం వండేటప్పుడు కానీ ఇలా ఇప్పుడు సులభమైన మార్గంలో చేసే విధానంలో 2వ పద్ధతిలో కానీ నల్లని నువ్వులనే వినియోగించాలి. తిలా కృష్ణా స్థిలా శ్వేతా స్థిలా సౌమ్యావశానుగా తిలా పునంతు మే పాపం యత్కించిద్దురితమ్మయి. నల్ల నువ్వులే వాడాలి. అరచేతిలో కాసింత బియ్యం, ఆ పిదప కాసిన్ని నువ్వులు ఇలా వేసుకుని 2 చేతులు ఇలా దానిపైన బిగించి ఇలా పట్టేసుకొని మనకెవరైతే అప్పులు ఇవ్వాలో అలా ఇచ్చేటటువంటి వారి పేరు 17 సార్లు, 1, 7, 17 సార్లు. తంత్ర మార్గంలో ఈ 17 అన్న సంఖ్యకు కూడా చాలా గొప్ప స్థానం, సముచిత స్థానం ఉంది. ఆ శత్రువుల పేర్లు కానీ అప్పు తీసుకున్న వాళ్ళ పేరు కానీ ఎవరికైతే మనం అప్పు ఇవ్వాలో వాళ్ళ పేర్లు కానీ 17 సార్లు మనసులో చెప్పుకొని పిదప ఆ బియ్యం నువ్వులు ఈ మిశ్రమాన్ని ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టి 2 చేతులు జోడించి నమస్కరించాలి.
అరచేతికి అంటిన ఆ బియ్యం నువ్వులను కూడా ఇలా దులిపేసుకొని శత్రుత్వ గుణాలు తొలగిపోవాలి, అప్పులు చెల్లించబడాలి అని అనుకుని 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఇలా చేసిన 42 రోజులలోగా మీకు అప్పు చెల్లించవలసిన వారు ఆ డబ్బు తెచ్చిస్తారు. అలాగే మీరు అప్పు చెల్లించవలసిన పక్షంలో సక్రమమైన ఉపాయాలు మీకు తోస్తాయి. ఇది ఈనాటి విశేషాంశాలు. సోమవారం నాడు పాటించవలసిన తంత్ర విధాన మార్గం ఇది. ఆచరిద్దాం, చక్కటి విజయం పొందుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. సహస్రపరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని అని. భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు, పోతుంది. అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు. ఆ గరిక వేదంలో దాని గురించి ఎంత గొప్పగా ప్రస్తావిస్తారంటే, అసలు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సత్సంతాన ప్రాప్తి కొరకు ఆ గరికని తల మీద పెట్టుకుని పురుషుడు స్నానం చెయ్యాలి అని. స్నానం చేసిన తరువాత ప్రతిరోజు ఒక్కసారి అటువంటి గరికని ముట్టుకుని నమస్కారం చేస్తే ప్రతిదానికి వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి, మళ్ళీ వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి జరిగినట్టే వంశవృక్షం ఎక్కడా ఆగిపోకుండా నడుస్తుంది. అందుకే విఘ్నేశ్వరుడికి గరికతో పూజ. సీతమ్మ తల్లి సుందరకాండలో ఆ రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటారు మహర్షి. తృణమంతరత కృత్వా గడ్డి పరక మధ్యలో పెట్టింది. పక్కన రామచంద్రమూర్తి లేరు, తన యొక్క భర్త. ఎదురుగుండా నిలబడినటువంటి పురుషుడు తనతో పవిత్రంగానూ భక్తిగానూ మాట్లాడుతున్నవాడు కాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నవాడు. కానీ ఆమె మాట్లాడవలసి వస్తోంది. మాట్లాడడం వినా మార్గం లేదప్పుడు. ఇప్పుడు అటువంటి వాడితో తిరిగి జవాబు చెప్పి మాట్లాడిన పాపం పోవడానికి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి పరకని స్పృశించి మధ్యలో పెట్టింది. అంటే కొన్నిటికి అంత శక్తి వస్తుంది. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అవతల వారు ఎంత గొప్పవారైనా సరే, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ధర్మానికి వ్యతిరేకం అవుతుంది అటువంటి వారితో మాట్లాడటం అనుకుంటే, నూతికి అటువైపు వారిని కూర్చోపెట్టి నూతికి ఇటువైపు ఆయన కూర్చుని మాట్లాడేవారు, ధర్మం తప్పకూడదు అని. కాబట్టి ఒక్కొక్క వస్తువు యందు ఈశ్వరుడు ఒక్కొక్క శక్తిని ప్రచోదనం చేశాడు. ఒక్క గరిక యందు అంత విశేషమైనటువంటి శక్తి, అది సమస్త దోషములు పోగొడుతుంది. నేను ఒక మాట చెప్పాలి అంటే పంచగవ్య ప్రాసనమునకు ప్రత్యామ్నాయమవుతుంది ఇంచుమించుగా. అందుకే ఒక పెద్ద కార్యం నేను చెయ్యాలనుకోండి, విఘ్నం రాకుండా ముందు విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. అది చెయ్యడానికి నాకు యోగ్యత కలగడానికి, దేహాంతర్గతమైన పాపరాశి ధ్వంసం అవడానికి పంచగవ్యాన్ని నాలుక మీద రాసుకుని ప్రాసనం చేసి కూర్చోబెడతారు. ఆ పాపం పోవడానికి రెండో మార్గం, ఆ గరిక విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో ఆ గరిక తీసి తల మీద పెట్టుకోవాలి. మూర్ధన్య స్థానమునందు పెట్టుకుంటే పాపరాశి ధ్వంసం అవుతుంది. అందుకని సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని మంత్రం. కాబట్టి కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు. కుక్క గరిక తింటుంది, గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి. వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం. మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు, వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు. సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు. గడ్డి పరక తినవే, నీకున్న దోషం పోతుంది.
తిని అది కక్కి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటుంది. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేను ఏం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు, నీ ఇష్టం. అది దివ్ ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓషధి అంటే స్త్రీవచనం. అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సృష్టి అంతా జరిగిన తరువాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, జరామరణములు, శోకమోహములు, ఈ 6 షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకంత శోకము లేదు. ఎందుకో తెలుసా? వాటికంత వ్యామోహం లేదు. ఓ పక్షి ఉందనుకోండి, దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి, ఇక అది పట్టించుకోదు. అందుకే అది ప్రశాంతంగా ఉంటుంది. శోకం ఎవరికి ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం.